గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పూజారి గారు, మా వాడు బ్రహ్మాండంగా చదవాలని దేవుడికి అభిషేకం చేయించండి. లేదు మా నాన్నగారు లేచి నిలబడి బాగా నడవాలని అర్చన చేయించండి. ఈ రోజుల్లో మీలాంటి తండ్రి కొడుకులు కోటికొక్కళ్ళు కూడా ఉండరు. శుభం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణస్సఖః పింగాక్షో అమిత విక్రమః. ఏంటి ఈ రోజు పరిచయం అయినట్టుగా రోజు రోజుకి సిగ్గుపడిపోతున్నా? నా ముద్ద తీయగలేదా? చెప్పు. తీయగానే ఉంది. మరెందుకు పరిగెత్తావు? ఎవరైనా చూస్తారేమోనని భయం వేసింది. వద్దు, అందరిలా భయపడుతూ మనం చాటుమాటుగా ప్రేమించుకోవద్దు. మనిద్దరం కలిసి ఉండగా నీ వాళ్ళు నా వాళ్లే కాదు, ఊరంతా చూడాలి. మన జంట ఎంతో ముచ్చటగా ఉందని ఆనందపడాలి, అక్షంతలు చల్లాలి. మన ప్రేమ విషయంలో నేను కోరుకుంటుంది అదే. మరి నువ్వు? నేను అదే కోరుకుంటున్నాను. అయితే నూరేళ్ల మన జీవితంలో మర్చిపోలేనటువంటిది, నీకు ఎప్పుడు గుర్తుండేలా మరో తీర్పును ఒకటిస్తాను. ఏయ్, ప్రయాణం అప్పుడు నాకు ఇదేం పనిష్మెంట్ అమ్మా? భోజనం అయితే నువ్వు తినిపించావు, బస్సులో టికెట్ ఎలా తీసుకోవాలి? నాకు మూడో చేయలేదే. నీ పక్కవాడిని తీసిమ్మని చెప్పన్నయ్యా. నువ్వు ఒక్క ముద్ద తినరా. చాలు, బస్సు టైం అయిపోయింది, నేను బయలుదేరుతాను. బాబు రే బాబు, నా చేత్తో కూడా ముద్ద తినరా నాన్న. సరే, ఎరా, అమ్మ ముద్ద బాగుందా నాన్న ముద్ద బాగుందా? ఇద్దరిది బాగుంది, ఇద్దరిది బాగుంది. నాన్న నేను వస్తాను. లక్ష్మి, లక్ష్మి, నా చదువు పూర్తి నేను తిరిగి వచ్చేంత వరకు నాన్న నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు, నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోవద్దు. నువ్వు మాత్రం చదువుల్లో ఫస్ట్ రావాలి, నాకు మంచి పేరు తీసుకురావాలంటే. అలాగే నాన్న, వస్తాను. అమ్మా వస్తానే, బాయ్. ఇంకోసారి మా వాళ్ళ జోలికి వస్తే చంపేస్తాను. కరెక్ట్ టైంకి వచ్చావు. గుడ్ మార్నింగ్ అంకుల్. హాయ్, గుడ్ మార్నింగ్ జగన్. కమాన్ కూర్చో. ఇదిగోండి ఈ నెల రెంట్. ఎవరి మంత్ కరెక్ట్ గా 5th కే ఇవ్వాలని రూల్ ఏం లేదుగా జగన్. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. అలాగే ఆంటీ. ఏ అంకుల్, మీ దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకునే డబ్బులు కూడా ఎప్పుడో ఇవ్వచ్చు అంటారా? మా గణేష్ చెప్పాడు కాబట్టి తీసుకుంటున్నా. నువ్వు ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా. మా ఇంట్లో కుర్రోళ్ళ కలిసిపోయావు కాబట్టి శ్రద్ధగా చదువుకుని మా ఇంట్లోంచి మంచి పేరుతో బయటకెళ్తే అంతే చాలయ్యా. అలాగే, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇదిగో నాన్న మీరు అడిగిన డబ్బు. ఒరే రాము, వస్తున్నా అన్నయ్య. రే ఇదిగోరా నీ కాలేజ్ ఫీజు. థ్యాంక్స్ అన్నయ్య. నానా వస్తా అన్నయ్య. బాయ్. బాయ్ రాము. ఏమండి, మీరైనా వాడిని పెళ్లి చేసుకోమని చెప్పండి. వాడికి లేని తొందర మనకెందుకే? సరే నువ్వు వెళ్ళి చెప్పు. ఏరా, మాకోసమైనా పెళ్లి చేసుకోరా. 2-3 సంబంధాలు చూసాం, నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోరా. సరేనమ్మా, ఇక్కడ నేను ఇబ్బంది పెట్టను, చేసుకుంటాను. ముందు తమ్ముడు పరీక్షలు కానీ. సరే
నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఒరేయ్, పెళ్లి కాబోయేవాడివి, బయట ప్రపంచం మీద నీ దూకుడు కాస్త తగ్గించుకుంటే మంచిదిరా. ఇలా తగ్గించుకుంటానా? నీ బుద్ధులే కదా నాకు వచ్చాయి, అంత సడన్ గా తగ్గవు. మీలాగా వయసుతో పాటు తగ్గుతాయి. వస్తానమ్మా. అలాగే. ఏమే ముద్దుగా బొద్దుగా ఉండే పసిపిల్ల వాళ్ళకు తీస్తారే దిష్టి, మాకు కాదు. మాకు దిష్టి చేయటం నీకు ముద్దుగానే ఉండొచ్చు, కానీ చూసే ఇరుగు పొరుకు మాత్రం అది ఇబ్బందిగా ఉంటుందే. నా మెళ్ళలో పసితాడు ఉన్నంత వరకు మీకు ఇది తప్పదు. నిన్ను కదిలించడం కంటే నీతో దిష్టి చేయించుకొని బయటపడటం మంచిది. నేను కాలేజీకి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న, రోడ్డు వారుగా వెళ్ళు. ఇదో ముగ్గు. లక్ష్మి, ఏం పిన్ని గారు పిలిచారు? దిష్టి తీయడం బాగానే ఉంది. రోజు మీ ఆయన మీ అబ్బాయి ఒకే కాలేజీగా వెళ్ళేది. అవును, ఇద్దరు ఒకే స్కూటర్ మీద వెళ్ళొచ్చుగా, విడివిడిగా వెళ్తారేంటి? ఇద్దరు కలిసి ఒకే స్కూటర్ మీద వెళ్ళారనుకోండి, కర్మజాలక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. అదే విడివిడిగా వెళ్ళారనుకోండి, ఒక్కరికే దెబ్బ తగులుతుంది. అందుకే రోజు ఇద్దరిని విడతీసేస్తాను. హాయ్ ఎవ్రీబడి. నీ ప్రేమ గాలి సోకి, నీ చూపు నన్ను తాకి, పడ్డాను నీకు బాకి. నేను 2 అడుగులైపోయాను, నువ్వు 6 అడుగులైపోయావు. మన కాంబినేషన్ మిస్ అయిపోయిందిరా. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ట్రై చేసుకుందాము, బాధపడికే. కాజోల్, నేను నిన్ను పలకరించానా? నీకు నువ్వు అంత సీన్ పెంచుకోవద్దమ్మా, నీకు తగ్గోని వెతుక్కో. ఇప్పుడు నువ్వు కాజోలు కావచ్చు, కానీ నేను మాత్రం అజయ్ దేవగణ్ కాదు. సో నువ్వు నన్ను వదిలే. ఓసే కాజు, ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఆ భూమికి జానడిత్తు కూడా లేవు. ఈ అందగాడే కావాల్సి వచ్చాడా నీకు? ఏ నువ్వు ట్రై చేస్తావా ఏంటి? నాకంత సీన్ ఎక్కడిది? సీను లేదు, సీమంతము లేదు. సరే, నా సంగతి వదిలే. అడిగో బాయ్ ఎత్తనట్టయిడి. హాయ్, నమస్తే. ఎరా, మీరు ఎక్కాల్సిన బస్సు మిస్ అయిందా? అదిగో వస్తుంది. ఓ, రేచండి, ఆ బస్సులో వెళ్ళవే. నేను ఈ బస్సు ఎందుకు వెళ్తాను రా? మరే బస్సులో వస్తావు? డబుల్ డెక్కర్ బస్సు వెళ్తా. రే, డబుల్ డక్కర్ ఈ రూట్ లో వేయలేదురా. వెయ్యలేదా? వేయలేదురా, నిజంగా వేయలేదా? నిజంగా వేయలేదురా. నువ్వు వేసినప్పుడు వెళ్తాలే. ఏంటి నన్నే చూస్తున్నా? నువ్వెంత నాకు నచ్చావు కాబట్టి హోటల్కి వెళ్దాం, రూమ్కి వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రా. గణేష్, నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా? తెలిస్తే చెప్తాను. అయితే చెప్పు, కో ఎడ్యుకేషన్ అంటే? కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషనే. కాదు, ఇంకో ఆన్సర్ ఉంది. ఇంకా ఏముంది? అటు చూడు, ఇటు చూడు, వాళ్ళని చూడు, అటు చూడు. హాయ్. చెప్పు, తెగుద్ది. చూసావా, ప్రేమించడం చేత కాకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ లో చదువుతో పాటు ఇదొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, నువ్వు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. మరి ఆ సబ్జెక్ట్ లో మన ఇద్దరి గురించి చెప్పలేదుగా? ఇందులో చెప్పడానికి ఏముంది సత్య, వాళ్ళలాగా మన ఇద్దరం ప్రేమ కోసం తంటాలు పడక్కర్లేదు కదా. ఇంక చాలరా, టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాత్రి శోభనం బాగా జరిగిందా సార్? పెళ్ళైతే ఘనంగా జరిగింది. ఓహో, కానీ శోభనమే జరగలేదు. అదేంటి సార్? శోభనం టైంకి మా ఆవిడ తన ప్రియుడితో లేచిపోయింది. కొంచెం జరుగుతారా? బాబు, ఏక్ చాయ్.
ఇష్టం చాలా ఉన్నాయి. మన రాముగాడు అన్నయ్యలాగా ఉన్నాడు రా. ఎవరైతే మనకేంట్రా, మనం చేయమంది. ఎవర్రా మీరంతా? ఎందుకు రాపారు? ఈ శివ అండగా ఉండగా మీకేంట్రా భయం? మీరంత కాలేజ్ స్టూడెంట్స్ రా? చదువుకునే పవిత్రమైన బుక్స్ ని షర్ట్ లో ఒకడు, జేబులో ఒకడు, బెల్ట్ లో ఒకడు, వెనక్కి ఒకటి పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా కోతుల్లో ప్రవర్తిస్తూ ఇలా ఇలా సిగరెట్లు కారుస్తారా? ఇక ముందు ఇలా ఎప్పుడైనా నా కంటికి కనిపించారో చంపేస్తాను. వెళ్ళండి. ఓరా ఓరా. హలో బాబాయ్, నేనే రాయలసీమ రత్నారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం. నువ్వు అరేంజ్ చేసిన బంగ్లా బాగుంది. దాన్నే ఉంది బాబాయ్, నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను. మళ్ళీ నేను ఫోన్ చేస్తానులే. ఎరా మీకు ఎప్పుడు పని చేశారా? చేశానన్నయ్య. ట్విన్ సిటీస్ లో 2 కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను. అయితే ఆ 2 కాలేజీల్లోనూ శివలాంటి స్టూడెంట్స్ ఉన్నారట. శివ వాడేవాడు ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా? నువ్వు వాళ్ళు అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నయ్య. ఇక్కడే. ఎక్కడ? అడుగో అడు చూడు. ఓహో, అదన్నమాట వాడి స్టైల్. శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్. వాడు పిడికిలు బిగించాడంటే కడబ్బామ్మంత పవర్ వస్తుంది అన్నమాట వాడి చేతికి. రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట. అవును, ఈ 2 కాలేజీల్లోనే కాదురా, అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి. కానీ వాడిని చూసి భయపడేది అవడరా వీధి రౌడీలు. ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు. వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి. కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా? డిసైడ్ చేశానమ్మా, రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు కానీ వాళ్ళు షాపింగ్ చేసుకో. ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది. ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు. అక్కడ మనకు శత్రువులు పెరిగిపోయారమ్మా. అక్కడుంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా. నా చదువు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది. డోంట్ వరీ అన్నయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడద్ది. ఖచ్చితంగా నిలబెడతాను. డన్ డన్ డన్. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చాలి కదరా? అయినా అడిగి చూస్తాను. ఆ. చిన్నగా చెప్పలేను. అలాగే నమస్తే. సుబ్బారావు గారు మీకు కూడానా? అయితే ప్రతి నమస్కారం. సుబ్బారావు గారు పంతులు గారు ఉండగా అడుగుతున్నానని ఏమనుకోకండి. నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? మీ 2వ అమ్మాయి పక్క వీధి కుర్రాడితో లేచిపోయిందటగా. ఆ విషయానికి మీరు కంగారు పడతారు ఎందుకండి? నేను కంగారు పడాలి గాని. మా అమ్మాయి సరే, మీ అమ్మాయి కూడా అదే పనిలో ఉందని చెప్పి మా 3వ అమ్మాయి నాతో చెప్పింది. వెళ్ళి కాపాడుకో. అదేంటో సుబ్బారావు, మీ 2వ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నావు. శివ ఏంట్రా లేచిపోయింది అంటాడు? లేచిపోయిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా ఏమిటి? 4 రోజులైతే ఇంటికి తిరిగి రారు. అవన్నీ మామూలే. తండ్రిగా నా బాధ్యత తప్పుతుందా? అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మీరు ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు కదరా. మా అమ్మాయిని ఆదరిస్తారేమోనని ఆశ. ఏంట్రా ఇంకా సత్య రాలేదు? ఇంకా నిద్రలే అవ్వలేదేమో. ఎక్కడో దాక్కొని నిన్ను గమనిస్తుందేమో. అయినా ఏండొచ్చులే. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాయ్. హలో, గుడ్ మార్నింగ్. మర్చిపోయావా? నువ్వే మర్చిపోయావు. అవును, ఏంటి వాళ్ళు జాకింగ్ రాలేదు? ఇంకో నిమిషం తర్వాత నీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి. ఓ సారీరా. ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్, బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే. మమ్మీ, మన అమ్మగారు వస్తారా? మన అమ్మగారు వస్తారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఫారెన్ టూర్ గురించి 2 నిమిషాలు చెప్తాను.
మాస్కో సిటీలో నువ్వు మూసుకో. ఎవడు వాడు? ఎవరిని వాడన్నది? ఎవరదంటే మాట్లాడరే, చెప్పండి. ఒక లెక్చరర్ నన్న కామన్ సెన్స్ కూడా లేకుండా మూసుకోమన్న వెదవెవడు? ఆ వెదవెవడు తేలేంత వరకు నేను ఇక్కడే హంగర్ స్ట్రైక్ చేస్తాను. కమాన్ టెల్ మీ. హాయ్. ఒరే, అందమైన అమ్మాయికి హాయ్ చెప్పే ముందు జిప్ పెట్టుకో. రేయ్ చిల్లరతీరా. బాబు 10 మంది పిల్లలు కలవండి, 3 రోజుల నుంచి భోజనం చేయలేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది, మా మనలో వదిలేయండి బాబు. మా కడుపు కొట్టకండి బాబు, మీకు కాళ్ళు అట్టుకుంటారు బాబు. ఎరా నీ సంగతి ఏంట్రా? ఇంకా మీకేమేనండి తీయరా చిల్లరతాయి బాబు. బాబు తీరా చిల్లరా. ఏయ్, మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, లేదా మా అన్నని పిలవాల్సి వస్తుంది. ఎవడ్రా నీ అన్న? దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమనరా. అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. ఎవడ్రా నా మీద చేసింది? నువ్వేనా మా వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంది? అవునరా. చెప్పు సత్యం, నేను ఎవరు? ఏయ్, మా అన్న చిదంబరం ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. రేయ్, రెచ్చిపోతే తల ముక్కలు అయిపోతుంది. ఈ సిటీలో ఎవరితోనైనా పెట్టుకోగాని మాత్రం కాదు. సిగ్గు లేదు అడుగు తినేవాడి దగ్గర అడుక్కోవడానికి? నీకు దమ్ముంటే పేదవాడి రక్తాన్ని, దేశాన్ని దోచుకుంటే వాడి మీద దౌర్జన్యం చెయ్యి, అంతేకాని మా వాళ్ళ మీద కాదు. మళ్ళీ మా వాళ్ళ దగ్గరకు వచ్చావో కాళ్ళు నరికి అడుగు తినేలా చేస్తాను. వెళ్ళు. రా సత్యం. ఏంట్రా సూపు పోరా, నా డబ్బు ఇచ్చి పోరా ముష్టేదవా. నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆటో వాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా, 50 రూపాయలు ఖర్చైనా 50 రూపాయలు మిగిలేదు కదరా నాన్న. మిగలే తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న కాఫీ తాగావా? పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటో వాడికి డబ్బులు వచ్చుగా. ఇద్దరిని ఇమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే కానీ ముందు నువ్వు లోనకెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొద్దు, కిలో బెండకాయలు, ఇదిగో కిలో టమోటా, ఇదిగో కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోక్కలేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కలేదు. అది కాదు బన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలియదు. నువ్వన్నీ 1/2 కిలో తెమ్మంటే నేను కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలిన 1/2 కిలోనే కదా, అదనమాట. మా నాయనే వామ్మో, పోసిన తెలివితేటలు కల్లారా. వీడు మన ఇల్లు నీ డబ్బులు కుళ్ళ చేస్తున్నాడే. ఓరి నాయను, నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు. ప్రోగ్రామ్ మర్చిపోవడం ఏంట్రా? రై, థియేటర్ వాడి కాళ్ళు పట్టుకుని టికెట్లు తీసుకొచ్చాను. మన వాళ్ళందరూ మీ ఇద్దరు వస్తేనే సినిమాకి వెళ్దాం అంటున్నారా? వస్తున్నావా లేదా? స్టూపిడ్ ఫెలో. అమ్మ తల్లి వచ్చిందిరా భద్రకాళి. ఫోన్ నాకు చేయకుండా ఎవరి చేసా? శైలజ ప్రశాంతులకి. అంటే నీకు నేను ముఖ్యమా, వాళ్ళు ముఖ్యమా? నువ్వు ఎలాగో వస్తావుగా, అందుకే రాలేకపోయాను అంత మాత్రాన నన్ను వదిలి వెళ్ళిపోతావా? అబ్బా వచ్చేసావుగా సత్య, ఇంకా ఆర్గ్యూ ఎందుకు? ఏంటి గణేష్, నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. పొరపాటైంది, క్షమించు. నువ్వు చేసిన పనికి నా మూడంతా అప్సెట్ అయింది. నేను రాను, మీరే వెళ్ళి గెంతులేయండి. సత్య ఆల్ ది బెస్ట్ రా. ఎక్కడ వెళ్ళరా బాబు, నోరు మీరా. అనవసరంగా లేట్ అయింది, అంతా నీ వల్లే. సారీ. ఏం సత్య, నేను రావట్లేదు. హే వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అదే జరిగింది. వాట్ యార్, డోంట్ వరీ, కమ్ లెట్స్ గో. Come on. Hey. ఈ సత్యారా? Hey, come on. ప్రాణాలు పోసుకొట్టావుగా, ఎందుకు వచ్చావు? నేను నీ పక్కన లేకుండా నువ్వు సినిమా చూడలేవని గుర్తొచ్చి నేను వచ్చేసా.
ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? నో థ్యాంక్స్, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓహో, టికెట్స్ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయా? లేదండి, 2 టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది కాదండి, సినిమా చూద్దామని వచ్చాను. బుకింగ్ లోనూ దొరకలేదు, ట్రాక్ లోనూ దొరకలేదు. మీరు సినిమా చూడాలని చాలా టెన్షన్ పడుతున్నారు, అవును కదా? థియేటర్ వరకు వచ్చాక మరంతే కదండి. వన్ కండిషన్, నా ఫ్రెండ్ థియేటర్ లోకి వచ్చేంత వరకు మీరు సినిమా చూడాలి. అతను వచ్చిన తర్వాత మీరు బయటికి రావాలి. అదేలా అండి? మీ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే? ఆ ప్రాబ్లమే లేదు. ఉదయమే ఎబిడ్ సెంటర్ లో షాపింగ్ చేస్తుంటే పరిచయం అయ్యాడు. అమ్మో, నాకంటే ముదురులో ఉందరో. హలో జెంటిల్మెన్, నాతో సినిమాకి వస్తావా? సినిమాకా? రండి రండి రండి. ఇతను నా బ్రదర్. నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను, రాలేదు. నా ఫ్రెండ్ రాగానే అతను లోపలికి పంపండి. మా బ్రదర్ బయటకు వస్తాడు. బాబు, 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 నీ పేరేంటి? ఆనాడు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడన్నమాట. ఆగో, ఏంటి డబ్బులు ఎందుకేసావు? అడుక్కు తింటున్నాడు కాబట్టి. ఇతను ఎవరు? అడుక్కునేవాడు కాదు, సరిగ్గా చూసి చెప్పు. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిలా ఉన్నాడు. ఉన్నాడు కాదు, గాంధీ గారే. విగ్రహంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న వీరి మీద నీ ముష్టి బావులు విసిరేసి వెళ్ళడానికి సిగ్గులేదో? వీరిని మనం గౌరవించాలి. నీ దేశంలో నీ తోటివాడు అడుక్కు తింటూ ఉంటే అడుక్కు తినరా అని దీవించుకురా, చదువుకున్న సంస్కారహీనుడా. నీ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజకం ఇచ్చాయి. నీకేమన్నా మెంటలా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా? నీకురా మెంటల్, నిన్ను కన్నని బాబుకురా మెంటల్. ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమరజీవులైన నాయకుల మొహం మీద నీ ముష్టి బావుల విసిరేవో చేతులు నరికేస్తాను. రండి గాంధీ గారు, ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అతిథులు. మిమ్మల్ని నేను చూసుకుంటాను. పదండి, మా ఇంటికి వెళ్దాం. రండి. బాబు బాబు బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు. జబ్బు పట్టిన నా భర్తను, నన్ను, నా పిల్లలను పోషించేది వీడే బాబు. వీడే లేకపోతే మాకు ఆధారమే లేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. వీడిని మాకు దూరం చేయకండి బాబు. మీ వాడిని మీ నుండి వేరు చేయండి. మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను. మీరు బ్రతికే మార్గం నేను చూపిస్తాను. పదండి, పోదాం. అలాగే బాబు. పదండి. నేను ఏ బిజినెస్ లో అడుగు పెట్టానో కాంప్రమైజ్. ఎంత డబ్బు అయినా వెదజల్లుతాను, కానీ నెట్వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫీస్ తీయండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొనేద్దాం. అడిగా అసలు ఎవరన్నా మీరు అందరూ? అన్నా, నువ్వేం పరిశాన్ గా మేమంతా నీ దోస్తులం అనుకో. మాతో పరిచయం నీకెంతైనా అవసరం. నా పేరు చాంద్, చాదర్గట్ వస్తాదని. నా పేరు కోటి అన్న, కోటి సెంటర్ వస్తాదని. అన్నా, నా పేరు అబ్దుల్లా, హ్యాబిట్స్ వస్తాదని. అన్నా, నేను నాంపల్లి వస్తాది, నా పేరు నట్వర్లాల్. అన్నా, నేను సికింద్రాబాద్ వస్తాను, నా పేరు తల్వార్ సింగ్. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తాదని, నా పేరు నల్లబాబు. అన్నా, అటు సైడ్ ఉప్పల్, దిల్సుఖ్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, బంజార్ హిల్స్, పటాన్ చెరువు, కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా. నా పేరు బలరాం. ఓహో, మరి అమీర్పేటకి కూకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు? మేము ఆ నుంచే వస్తున్నాం. దాంట్లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట. అయితే నేను మీకేం చేయాలి? అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? రాయలసీమ గడ్డ మీద నువ్వేందో, నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావన్నా. నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకుందామని వచ్చాం. మీ యూనియన్ లో నేను మెంబరా? అదేంటన్నా అంత కోపంతో ఉడిపోతున్నావు? నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా. ఒక్కసారి ఆలోచించుకో అన్నా. నర్మయ్, మీరు నాతో పోల్చుకోవటం ఏంట్రా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నేను మీలాగా వీధులవుడి అనుకున్నారా? నేను పుట్టి పెరిగిన రాయలసీమ గడ్డ మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా వంశానికో చేస్తుందిరా. నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా? నేను తలుచుకుంటే నిమిషాల్లో మీ హ్యాబిట్ సెంటర్ ని, మీ కోటి సెంటర్ ని, మీ చార్మినార్ సెంటర్ ని తీసి మడత పెట్టుకునేస్తాను. నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. రాయలసీమ రత్నారెడ్డి, ఇది మీ కడప కాదు. తల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది. అత్యవసరానికి మేము వాడేది ఈ తల్వార్లనే, బాంబుల్ని కాదు. ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉన్నావు, చెప్పినట్టు విను. అచ్చా, బెదిరిస్తున్నావా?
వినకపోతే ఈ తలవారుతో నీ తల ఎగిరిపోతుంది. డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా? ఎస్. అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి. లుక్ డౌన్, లుక్ డౌన్. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు, ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మగాడు లేడు. ఏయ్, ఈ తలవారుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని పీస్ పీస్ అయిపోతారా? ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతారు. ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు, ఇంకో యుగం పట్టుద్ది. మీరెవరితోటైనా పెట్టుకోండి, కానీ రాయలసీమ రత్నారెడ్డితో కాదు. వెళ్ళండి. ఏయ్! ఓ, లగనే. క్షమించే లగనే. గొడవ వద్దన్నా, మనం కాంప్రమైజ్ అయిపోదాం. మా మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం. అది అలా రండి దారికి. తమ్ముడు, వీళ్ళందరికీ తలా సూట్ కేసు ఇప్పించు. అలాగేనా? ఇంకా వెళ్ళరేంట్రా? ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే. మీరు మీ అడ్డాలకు చేరక ముందు మీ డబ్బు మీకు చేరద్దు. వెళ్ళండి. అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు, డబ్బుని జాగ్రత్తగా పంపించండి. ఓకే, రండ్రా, మళ్ళీ మనందరం మన ఎర్రగట్టుగా వెళ్ళిపోదాం. రండ్రా. అందరూ ఎర్రగడ్డకే అంటాడేంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా అని చెప్పాడు కదా. ఖచ్చితంగా వీళ్ళు అనలే అయి ఉంటారు. అన్నా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళంట. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్యాంగ్ వస్తుందన్నా. ఇంకో గ్యాంగ్? అవును, వద్దు, గేట్ దగ్గర ఆపు. ఎవరా దిగరు? దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉందిరా. చా, అంత బాగా నచ్చిందా? రేయ్, నచ్చింది కాబట్టి కదరా చెప్తుంది. అయితే ఫాలో అయ్యి రమ్మంటావా? గో హెడ్, కమ్ ఆన్, గో హెడ్. రేయ్, మతి పోగొట్టిందిరా బాబు. స్వీట్ 16 లా ఉంది. ఆ పిల్ల లోకల్ అయితే మాత్రం ఖచ్చితంగా నాదిరా. అదేవైనా షోకేస్ లో బొమ్మట్రా, వెంటనే నీ సొంతం చేసుకోవడానికి. అందమైన ఆడపిల్ల అయినా అమ్మాయికి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ఉండడని గ్యారెంటీ ఏంట్రా? రేయ్, అయినా ఆ పిల్ల నా సొంతమే అవుతుందిరా. వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా వెయిట్ చేయండిరా. అమ్మో, చాలా డేంజరస్ స్పాట్ రా బాబు. ఆ అమ్మాయితో పెట్టుకుంటే పీస్ పీస్ అయిపోతాం. అంత్యక్రియలకు మన శరీరంలో చిన్న మటన్ ముక్క కూడా మన వాళ్ళకి దొరకదు. తిరిగి మాట్లాపి అసలు విషయం వివరంగా చెప్పండి రా. రాయలసీమలో ఆ అమ్మాయి అన్నకి చాలా పెద్ద పేరుంది. జమీందారుల వంశం. మంచికి మంచి, చెడుకు చెడు, దెబ్బకి దెబ్బ, దేనైనా ఢీ కొట్టగల ధైర్యవంతుడు ఆ అమ్మాయి అన్న. పేరు రాయలసీమ రత్నారెడ్డి. రేయ్, అతను అక్కడ కావచ్చు, ఇక్కడ కాదుగా. ఎక్కడైనా సరే నీలాంటి 100 మంది శివల్ని క్షణాల్లో చీమల్ని నలిపినట్టు నలిపేయగలడు. డోంట్ వరీరా. ప్రేమ కోసం ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ప్రేమించడం వేస్ట్ రా. శభాష్, నువ్వు ఆ మాట మీదే ఉండు, నీ వెనకాల మేమందరం ఉంటాం. షూర్ షూర్. అయ్యో, సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో. హలో, ఇదిగో 2 టికెట్లు. 2 టికెట్లు ఎవరికయ్యా? 2 నాకే. 2 నీకేనా? అదేంటయ్యా? నీకెందుకయ్యా? ఒక సీట్లో నల్లున్నాయనుకో, 2 సీట్లో కూర్చుంటా. 2 సీట్లో బల్లుంటే మొదటి సీట్లో కూర్చుంటా. రెండిట్లో ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా. ఏం ప్రశ్నలే. అసలే కామాత్మ సినిమా. మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటుగా దీనికి వచ్చాను. ఇదిగో వాళ్ళ పోస్టులో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో, చెప్తున్నాను. నిన్నే తెర చించేస్తాను. వెళ్ళు. సార్, వెళ్ళాల్సింది మీరు, నేను కాదు. అవును కదా. సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది? ఏమిటండి ఇది సినిమా థియేటర్లో పక్కన మనుషులు పెట్టుకొని, అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది. నా సీటు మాట్లాడుతుందేంటి? లేటెస్ట్ టెక్నిక్? ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది. వెయిట్ లో తేడా వచ్చిందా? ఎవడా నువ్వు నా పిల్ల మీద కూర్చుంటావు? ఎంత ధైర్యం నీకు? ఎవడో నా షూ కొట్టేసి ఆడరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు. నేను ఒళ్ళో కూర్చున్నాను, ముగ్గురు తప్పితే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో. అమ్మా, పక్కనే కూర్చొని తిన్నాయినా.
చాలకపోతే అడుగు మళ్ళీ పెడతాను. వామ్మో, ఏమే ఉన్నదంతా ఉడిచి పెడుతున్నావా? మా జాగ్రత్తతో వచ్చాను, తింటానికి నాకేమైనా ఉందా లేదా? అలా అడుగుతున్నారేమిటండి? అడుక్కునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది. ఏంటి ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా? వామ్మో వామ్మో, నా సంపాదనంతా ఇందుక హారతి కర్పూరంలో కరిగిపోతుంది. ఏంటన్నా తినటం లేదు? ఓ మటన్ కర్రీ లేదనా? ఆదివారం రా వండి పెడతాను. వామ్మో వామ్మో వామ్మో. ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు. నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపట్టి చెప్పు డాడీ. డాడీయా? ఎవడ్డా నీకు డాడీ? ముష్టి వాళ్ళ నిన్ను. రే. ఏమే? వీడు మన అబ్బాయినే, మన బన్ను. ఏంట్రా నాన్న ఇది? షర్టు ప్యాంటు లోపల బన్నీని కూడా చూసి కొట్టాడు. ఎవడ్రా ఎదవా? నిన్ను కొట్టినోడి చేతులు పడిపోను. ఒరే బన్ను, ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న. ఉండు దృష్టి చేస్తాను. ఇంతకీ ఎవరమ్మో నిన్ను కొట్టింది? పట్టుకో చెప్తాను. పట్టుకుంటా. కాలము చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్కి వెళ్ళాను. థియేటర్ లో అంత చీకటి. ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను. పక్క సీట్లో కూర్చోండి అన్నాడు. నేను వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నాను. ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది. పక్కోడు వాళ్ళ ఆయన అనుకుంటా. నన్ను పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా, ఇన్ని కొట్టండి 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 అని అరిచాడు. అరిసే చుట్టుపక్కల అందరూ కొట్టకపోతే బాగుంది అనుకున్నారు ఏమో. వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికినట్టు నిలకొట్టారు. చూడు ఎలా ఎదవన్నారు ఎదవలు. అవును, నువ్వు టికెట్ కొనుక్కునే కదా నన్ను లోనకెళ్ళావు. మరి నీ సీట్లో వాళ్ళు ఎందుకు కూర్చున్నారా? ఇలారా మోసపోయాను. అది దొంగ టికెట్ అంట. ఇది పట్టుకున్నా. పట్టుకున్నా. దొంగ టికెట్లా? లోపలికి బాగా ఉండు, అమ్మ హారతి తీస్తానంది. హారత హారతి. హాయ్ ఎవ్రీబాడీ. రే రే ఆగరా బాబు. ఏంట్రా ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నీకోసమేనా? నేనే అమ్మాయిని కాదురా బ్యావకు. అయినా బాగుండదు, కాలేజీలో నిన్ను ప్రేమించేవాడిని. ఏడ్చేవలేరా? అవును, ఏంటి వీళ్ళందరినీ రమ్మన్నా ఉంటా? ఇదో స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని. మీ అందరి చేత శృంగార కళల గురించి ప్రాక్టికల్స్ చేసిపోతున్నాను. బాబా నీకు పుణ్యం ఉంటుంది. వీళ్ళెవరు వచ్చినా రాకపోయినా నన్ను మాత్రం తీసుకెళ్ళరా ప్లీజ్ రా. కంగారు పడక, ఆ విషయంలో వీడిని అంత ఫాస్ట్ కాదు. వీడికి అర్థమయ్యేలా చెప్ప నువ్వు. యూజ్లెస్ ఫెలో. ఓకే, ఈ రోజు అందరం కలిసి వెళ్దాం. ఎవరు కాదంటానికి వీలేదు. ఓకే, నేను మాత్రం రానురా. నాకంటే ముందు నీకు